ఛానల్కి అందరికి ఆల్ ద బెస్ట్. ఇప్పుడే మన రవి సార్ చెప్పినట్టు మీరందరూ రమేష్ గారు చెప్పినట్టు రేపు పల్నాడులో జరిగే టీంలో కూడా మీరందరూ సేమ్ సక్సెస్ఫుల్ గా గెలిచి రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. పేరు రమేష్ అండి. నేను జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను సాఫ్ట్బాల్ అసోసియేషన్కి. ఈరోజు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఈరోజు సీనియర్ లెవెల్లో ఉమెన్ కేటగిరీలో ఈరోజు పీవీకెన్ డిగ్రీ కాలేజీలో ఈరోజు ఇక్కడ సెలక్షన్స్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈనాటి సెలక్షన్స్కి ముఖ్య అతిథిగా మన చిత్తూరు టౌన్ ఉన్నటువంటి చందు గారు ఈరోజు ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ సెలక్షన్స్లో ట్రయల్స్కి జిల్లా నుండి వివిధ పాఠశాలల నుండి అదేవిధంగా కాలేజీల నుండి అయితేనేమి క్రీడాకారులు 100 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి క్రీడాకారులను జిల్లా టీంకి ఎంపిక చేయడం జరిగింది. ఈ జిల్లా టీంలో ఎంపికైనటువంటి 16 మంది క్రీడాకారులు నెక్స్ట్ ఈ మంత్లో జరగబోయే 30-31 తారీఖుల్లో ఈ మంత్ పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి అనేటువంటి లయోలా కాలేజీలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీలలో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి క్రీడాకారులు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ మంచిగా చూపించినట్లయితే అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎన్నిక కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు క్రీడాకారులకి ముఖ్యంగా మన ప్రభుత్వం అయితే 3% కోటాని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 3% కోటాలో మన జరిగినటువంటి డిఎస్సిలో చాలా మంది క్రీడాకారులు డైరెక్ట్గా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా మా క్రీడాకారుల తరపున ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాబోయేటటువంటి కాలంలో ఈరోజు సెలెక్ట్ అయినటువంటి పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ చూపించి జిల్లా స్థాయికి అదేవిధంగా మా అసోసియేషన్ కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ కార్యక్రమంలో కోరుతున్నాం. థ్యాంక్ యూ.